హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో మరొక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. అది ఏమిటి అంటే గెస్ట్ లెక్చరర్ ఉద్యోగాలనైతే భర్తీ చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అయితే ఎలాంటి పరీక్ష ఉండదు. అదేవిధంగా ఈ అప్లికేషన్ చేసుకోవడానికి ఫీజును కూడా మీరైతే కట్టవలసిన అవసరం ఉండదు. ఈ యొక్క గెస్ట్ లెక్చరర్ ఉద్యోగాలకి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో 8 జిల్లాలలో నోటిఫికేషన్లు అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. నేను మీకు ఈ వీడియోలో ఒక జిల్లాకి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ని, అక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలని నేనైతే మీకు అందించడం జరుగుతుంది. ఇదే విధంగా మీ జిల్లాకి సంబంధించినటువంటి గెస్ట్ లెక్చరర్ నోటిఫికేషన్ చూడాలి అనుకుంటే ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మీ యొక్క జిల్లా పేరుని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆ విధంగా చేసినట్టయితే నేను మీ జిల్లాకి సంబంధించిన గెస్ట్ లెక్చరర్ నోటిఫికేషన్ గురించి కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన టాపిక్. ఇప్పుడైతే వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఒకసారి గమనించినట్టయితే అతిథి అధ్యాపక పోస్టులకి దరఖాస్తుల ఆహ్వానం అని చెప్పేసి మనమైతే చూస్తున్నాం. కామారెడ్డిలోని, ఇక్కడ నేను కామారెడ్డి జిల్లాకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే చెప్తున్నాను. ఇదే విధంగా ప్రతి జిల్లాకి సంబంధించి ఈ యొక్క గెస్ట్ లెక్చరర్ నోటిఫికేషన్ కనుక మీకు కావాలి అనుకుంటే మీ జిల్లా పేరుని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక్కడ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో డిగ్రీ విద్యార్థులకి బోధించడానికి ఆసక్తి గల అభ్యర్థుల ఖాళీలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ విజయ్ కుమార్ తెలిపారు. ఇక్కడ కామారెడ్డి జిల్లాలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో అయితే ఈ యొక్క అతిథి అధ్యాపక పోస్టులకైతే దరఖాస్తులను తీసుకోవడం జరుగుతుంది అని చెప్పేసి ప్రిన్సిపల్ గారు అయితే తెలిపారు. ఇక్కడ ఒకసారి కేటగిరీస్ చూసినట్టయితే తెలుగు, హిందీ 1, ఇంగ్లీష్ 2, పొలిటికల్ సైన్స్ 1, హిస్టరీ 1, బీబీఏ 1, కంప్యూటర్ సైన్స్ 1, ఫారెస్ట్రీ 2, ఫిషరీస్ 1, జువాలజీ 1, మ్యాథమెటిక్స్ 1, స్టాటిస్టిక్స్ 1, ఫిజిక్స్ 1 పోస్టులు ఖాళీలు ఉన్నట్లు తెలిపారు. అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో 55% మార్కులతో పీజీ పాస్ అయి ఉండాలి. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్టయితే పీజీలో మీకు 55% మార్కులతో అయితే పాస్ అయి ఉండాలి అని చెప్పేసి మనకి తెలుస్తుంది. ఎస్సీ ఎస్టీలకి 50% ఉన్నా కూడా సరిపోతుంది. పిహెచ్డి, నెట్, సెట్ బోధనానుభవం కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. ఎంపిక ప్రక్రియ కళాశాల విద్యా కమిషనర్ నిబంధనల ప్రకారం జరుగుతుందన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల జూలై 23 సాయంత్రం 4 గంటల లోపు, ఈరోజు 21వ తారీఖు, ఇంకా 2-3 రోజుల సమయం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని షేర్ చేయండి మీకు తెలిసిన మిత్రులకి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి. ఎందుకు అంటే ఈ జాబ్లో ఎగ్జామ్ లేదు కాబట్టి డైరెక్ట్ జాబ్ వచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి జాయిన్ అవుతారు. సమయం కూడా తక్కువగా ఉంది కాబట్టి వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. ఇక్కడ జూలై 23 సాయంత్రం 4 గంటల లోపు తమ దరఖాస్తులు కళాశాల పనివేళల్లో కార్యాలయము అందచేయాలని తెలిపారు. మీరైతే డైరెక్ట్ కార్యాలయానికి వెళ్ళి ఇవ్వవలసి ఉంటుంది. ఇంటర్వ్యూలు ఈ నెల జూలై 24 ఉదయం 10 గంటలకి ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల కామారెడ్డి నందు నిర్వహించబడతాయని ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్వ్యూలు కూడా తెల్లారే నిర్వహించడం జరుగుతుంది. ఆ రోజే మీకు సెలక్షన్ అయ్యారా లేదా అనేటటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది కామారెడ్డి జిల్లాకి సంబంధించినటువంటి అతిథి అధ్యాపక పోస్టుల వివరాలు. ఇదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లా వివరాలు మీకు కావాలి అనుకుంటే వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి. కామెంట్ సెక్షన్లో మీ యొక్క జిల్లా పేరుని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.